ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారా, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్లుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి నేను ఒకసారి అడుగుతా ఉన్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చింపేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటారో ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏం నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇదేమైనా ఆస్తి ఎత్తుకపోతున్నట్టు. వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం? రేపు సైబర్ క్రైమ్ కాదా? అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కడబందీగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోయి ఉంటే ఈ ప్రాసెస్ అంతా అటర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు, ఈ సంఘాలు, నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా, బీసీ సంఘాలుగా, బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పుపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు. అందుకే ఇలా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, మా ప్రెస్ కాన్ఫరెన్స్, మా యొక్క వివరణ గంగుల కమలాకర్కో ఇంకొకరికో కాదు. నిన్న టీఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్కు ఛాన్స్ ఇస్తుంటే హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు, నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు, ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరీ శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీలా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్లు ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు 5 ఏళ్ళు చేసిన అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసిన అని అడిగితే ఏం చేయమంటా? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు అయితే బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెలలో ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన
నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగాలి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందా అని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తాను పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం, తలకాయ వస్తాం. మేము ముందట ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సమ్ టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ కరెక్ట్, సమ్ టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ రాంగ్. అన్ని సార్లు అవి కరెక్ట్ కాలేదు, అన్ని సార్లు అవి తప్పు కూడా కాలేదు. కానీ అక్కడ ప్రజల మూడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనబడింది అనేది మాత్రం వాస్తవం. దానివల్లనే మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసం మా లోపల ఉంది. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కోరుకుంటాం. ఇప్పుడు కొండందవి ఎల్కన్ పెట్టిన చందనంగా గత ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. అధికారులు అప్పుడున్నోళ్ళే ఇప్పుడున్నారు, కాకపోతే ముఖ్యమంత్రి స్థానాలు మాత్రం మారినాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు పాలకపక్షం అయింది. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతున్నా, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 150% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ అసెంబ్లీ మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు వినుంటే మరి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. కులగణన మందిని బదనాం చేసేందుకేనా, మనం పాటించేందుకేనా? స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలంటే తెలంగాణలో ఉన్న 18 కేబినెట్ మంది మంత్రులలో 10 మంది మంత్రులు బీసీలు ఉండాలి. ఇస్తారా? ఇవాళ ఇచ్చినాయి 2, 12 2 ఇచ్చిర్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 బీసీలకు ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి కానీ మహేష్ కుమార్ గౌడ్ గారి గారికి ఉందా? లెక్కలు తప్పైనాయా, ఒప్పైనాయా? 2014 ఉన్న జనాభా 2024 తగ్గుతుందా, పెరుగుతుందా? భూతద్దాలు పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీరు ఫెయిర్ గా చెప్తుంది ఏంది, రఫ్ గా చెప్తుంది ఏంది? మేమందరం లెక్కలు చేయకుండానే చెప్పింది కూడా కదే. బీసీ కులాల జనాభా 50% ఉంటది. ఎంతమంది ఉంటే కానీ మంత్రి పదవులు ఇయ్యండి, 18లో 10 ఇయ్యండి. అప్పుడు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందని తెలుస్తుంది. చిత్తలేని శుద్ధి, చిత్తం మీద ఉన్నది, పైకం మీద ఉన్నది శుద్ధి అనేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కులగణన తర్వాత చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అది బూమరాంగ్ అవుతుంది. 2014 జనాభా లెక్కలకి, సమగ్ర కుటుంబ సర్వేకి సాంకేతిక ఏడుంది అని అడిగింది ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతుండ్రు సమగ్ర కుటుంబ సర్వేకి సాంకేతిక ఏడుందని. సమగ్ర కుటుంబ సర్వే జరగలేదా? ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయా లేవా? కేసీఆర్ అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వే కాగితాల్ని సంకల పెట్టుకుని ఫామ్ హౌస్ కు పోయిందా? ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే కాగితాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సెక్రటరియట్ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టండి. 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ కాగితాలు ఏడికిపోతాయి? ఆ రిపోర్ట్లను ఏడికిపోయినాయి? కంప్యూటర్ డిస్క్లు ఏడికిపోయినాయి? యూ కంపేర్ 2014 ఉన్న బీసీ జనాభా ఎంత, 2024 ఉన్న బీసీ జనాభా ఎంత? అన్ని కులాలు పెరిగేది ఎట్లా, బీసీ కులాలు తగ్గేది ఎట్లా? కామన్ సెన్స్ కదా. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం ఈ చేసుడు కాదు. ఆ ఫలితాలని ఆ కులాలకు ఇచ్చినాక మాట్లాడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కులగణన అనేది వాళ్ళు ఒక బహానాగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మేమేదో చేసినామని సంకల్ గుద్దుకునే కార్యక్రమం తప్ప దాంట్లో ఏం లేదు. అందుకని మా గౌరవ బీసీ కాంగ్రెస్ మంత్రులకి ఇద్దరికి కూడా నేను చేసే అప్పీల్, మా మీద కాదు అరవాల్సింది మీరు, పోయి మీ ముఖ్యమంత్రి గారితో లొల్లి పెట్టుకోరి. 12 7 మాయి ఖాళీ చేయి 5 అని అడుగుండ్రి, లేకపోతే ఇంకా కొత్త ఇయ్యండ్రి, మా బీసీలకు ఇయ్యండి కొట్లాడుర్రి. మేము మాట్లాడుతున్నాం, మీరెందుకు మాట్లాడారు? ప్రతిపక్షాల మీద మాట్లాడేందుకు వచ్చిన నోరు మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడాలి.
జనాభా దామాజ ప్రకారం మంత్రి పదవులు ఇవ్వమని అడుగుండ్రి. 20% ఉన్న ఎస్సీలకి 20% మంత్రి పదవులు ఇవ్వమని అడుగుండ్రి. కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర బీజేపీని అంటది మైనార్టీలను మోసం చేస్తుర్రని. తెలంగాణలో ఒక్క మైనార్టీ మంత్రి ఉన్నాడేమో చెప్పమను రేవంత్ రెడ్డిని. రాహుల్ గాంధీని చెప్పమనుండ్రి. 10% 12% ముస్లింలు ఉన్నారన్నారు కదా, ఒక్క మంత్రి పదవిని ఇచ్చిండా ఈయన? అంటే ఎదురుంగున్న వాళ్ళని తిట్టేందుకు మాత్రం నోరు వస్తుంది ముఖ్యమంత్రి గారికి. కానీ వాస్తవాలను జీర్ణించుకునేటువంటి శక్తి కాంగ్రెస్ కి ఎప్పుడూ లేదు. కాబట్టి కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి. ఎవరి గొంతులు? కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారి తీస్తే తప్ప ఇంకొకటి కాదు.